మొదదాకా వాళ్ళ ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తబ్లిక్ జమాత్ అనట. ఎవరు పుట్టింది, ఎక్కడ సృష్టించబడిన సంస్థ, ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ, ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ, ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ, దేని ఉద్ధరించడానికి ఆ సంస్థ, కేవలం మత మార్పులను ప్రోత్సహించే సంస్థ తబ్లిక్ జమాత్ సంస్థ. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ తబ్లిక్ జమాత్ సంస్థ. ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థ నిషేధించారు. ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులను తయారు చేసి పెంచి పోషిస్తున్న సంస్థ అని చెప్పి ఈ సంస్థ నిషేధిస్తే ఇవాళ ఆ సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి 3 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 3 కోట్ల రూపాయలు. ఎవరిని అయ్యే జాగిరి, ఎవరి తాత జాగిరి, ఎవరిని సొమ్ము ఇస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు సొమ్ము మీరు? ఇలా గురుద్వారాలకు ఎందుకు వేయలే? ఈ చరిత్ర గురించి నరేంద్ర మోడీ గారు చెప్పినాక మీరు ఎందుకు స్వాగతించలే? తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ప్రేరేపించింది, కోవిడ్ ఇక్కడ అంటగట్టింది ఈ జమాతే, తబ్లికీ జమాతే సంస్థనే. కరీంనగర్ లోనే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు ఏం తెలియదు. ఇవాళ మళ్ళా ఆ సంస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకుంటుంటే ప్రభుత్వము ఈ కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళీ దానికి కూడా పాటు వంట పాడతాడు. బీజేపీ రాష్ట్రంలో చూపెట్టు. అంటే వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఏ విధంగా పోటీ పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ అరే మేము హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మతతత్వవాదులం, మేము మత విద్వేషాలు రెచ్చగొడతాం. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతున్నారు, గోమాతను వధిస్తారు, లక్ష్మీ అమ్మవారిని, సీతమ్మవారిని, రాముల వారిని కించపరుస్తారు. అటువంటి పార్టీతో అంటగా అవుతే వాళ్ళు మతతత్వాలు సుఖిలవాదులు. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, మత మార్పులను పెంచి పోషించే తబ్లికీ జమాతే సంస్థ మంచి సంస్థ, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కానీ మేము మాత్రం ఇలా గురు గోవింద్ సింగ్ గురించి కానీ, మహారాజ్ బాబా జోరావర్ సింగ్ గురించి చరిత్ర గురించి కానీ, బాబా ఫతే సింగ్ చరిత్ర గురించి కానీ మేము చెప్తే మేము మతతత్వాలం. మళ్ళీ చెప్తున్నాను కదా, భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్లకు ఫండ్స్ కేటాయిస్తారు. ఇవాళ శబరిమలకి పేద హిందూ భక్తులు పోతారు, తిండికి లేకుండా, కుటుంబాన్ని పోషించుకునేటువంటి అవకాశం లేకుండా కూడా ఆ స్వామివారిని తలిస్తే కొలిస్తే 41 రోజుల పాటు దీక్ష తీసుకొని మాల ధరించి ఆ స్వామివారిని వేరుకుంటే ఆ స్వామివారి కరుణా కటాక్షతో నేను అనుకున్న కోరిక తీరితే నేను ప్రశాంతంగా సుఖ సంతోషాలతో బతకొచ్చని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఎన్ని కష్టాలైనా, చలిలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులున్నా, తిండికున్నా లేకున్నా 41 రోజు అయ్యప్ప మాల ధరించేటువంటి ఆ స్వాములు పేద స్వాములైనప్పుడు కూడా ఇలా స్వామివారి దర్శనానికి 41 రోజు దీక్ష సందర్భంగా మాల ధరించి శబరిమలై పోతే అక్కడ వాడు పడుతున్న కష్టాలు అంతా ఇంతగా. నీళ్లు లేవు, ఒక షెల్టర్ లేదు, చలికి చస్తున్నారు. అడకుకలు చలికి చస్తున్నారు. కనీసం అక్కడ మూర్ఖత్వ ప్రభుత్వం, కేరళలోని మూర్ఖత్వ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా కనీసము అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉంది. అంటే ఈ తెలుగు రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేద భక్తులు ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా పోయి స్వామివారి దర్శనానికి పోతుంటే నిధులు విడుదల చేసి అక్కడ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసిన స్వాముల వారికి ఇక్కడ ఒక వర్గం ఓట్లు పోతాయి. ఇదేనా మీకు కావాల్సింది? ఇలా అన్ని టీవీ ఛానల్స్లో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అక్కడ స్వాములు, అయ్యప్ప స్వాములు, మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి ఇక్కడ పాలకులు ఇలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటు మూర్ఖత ఇంకోటి కాదు.
ఒక ప్లాన్ ప్రకారం అంతా కూడా అక్కడ అయ్యప్ప స్వాములను ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్. ఈ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని, ఈ సనాతన ధర్మం విషయంలో, హిందూ సమాజం యొక్క మత విశ్వాసాల విషయంలో దెబ్బతీయడానికి, ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్లాన్ ప్రకారము ఎక్కడెక్కడ ఏ ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులు వస్తున్నారో ఆ ధార్మిక క్షేత్రాలను వివాదాస్పదం చేయడం, ఒక చెడు వాతావరణం సృష్టించడం, దీని ద్వారా భక్తులు రాకుండా చేసే ప్రయత్నం. ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని చులకన